గ్రామ దేవతల్ని, పొలిమేర శక్తి రూపాల్ని ఇంటి ఇలవేల్పులుగా ఆరాధించుకునే సంప్రదాయం మనకు అనాదిగా ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన శక్తి స్వరూపిణి రాట్నాలమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో రాట్నాలమ్మ దేవస్థానం విలసిల్లుతోంది. మహా మహిమాన్వితమైన శక్తి రూపిణిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా అమ్మవారు వర్ధిల్లుతోంది. కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామ దేవతలు పొలిమేరమ్మల ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరలోనే రాట్నాలకుంట గ్రామంలో నెలకొన్న రాట్నాలమ్మ వారిని భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా ఆరాధించుకుంటారు. ఏలూరుకు సమీపంలో ఉన్న రాట్నాలకుంట గ్రామ శివారులో అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి రమణీయత నేపథ్యంగా అమ్మవారి ఆలయం వర్ధిల్లుతోంది. ప్రతి ఆదివారం, శుక్రవారాలలో చైత్రమాసంలో నిర్వహించే వార్షిక తిరునాళ్ల సందర్భంలో భక్తులు ఈ ఆలయానికి విశేష సంఖ్యలో తరలివస్తారు. వేంగి చాళుక్యుల కాలంలో రాట్నాలమ్మకు తొలిసారిగా ఆలయం నిర్మితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాలు పాలించాయి. వారిలో తూర్పు చాళుక్యులు ముఖ్యులు. వీరినే వేంగి చాళుక్యులని, వేంగులని, రెడ్డిరాజులని, ఆర్యులని కూడా వ్యవహరించేవారు. ఈ వేంగి చాళుక్యుల కాలంలోనే అమ్మవారు ఆవిష్కారమైందని చెబుతారు. రాట్నాలమ్మను దర్శించుకోవడానికి భక్తులు పలు మొక్కుబడులతో పొంగళ్లు వండుకొని ఆలయానికి తరలివస్తారు. రక్షించు మాయమ్మ రాట్నాలమ్మ, మమ్మేలు మా తల్లి వందనాలమ్మ అంటూ భక్తులు అమ్మ దర్శనాపేక్షతో ఆలయానికి తండోపతండాలుగా విచ్చేస్తారు. ధ్వజస్తంభం దగ్గర దీపారాధనలు చేసుకుని ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అనంతరం అమ్మవారి దర్శనం కోసం ముఖ్య మంటపంలోనికి చేరుకుంటారు.